పవన్ అయితే ఒక విధంగా కాదు. అసలు గేమ్ ఆడే తీరు ఎంత బాగుంటది. బుద్ధి బలము, కండబలం 2 ఉన్న పిల్లాడు తను. సో పవన్‌కి కప్పిచ్చినా కూడా బానే ఉంటదనిపిస్తుంది నాకు. కంపారిటివ్‌లీ తనూజ. ఇమాన్యుయల్‌కి ఓకే. ఇమాన్యుయల్ కొన్ని సేఫ్ గేమ్‌లు ఆడుతున్నాడు. తనది వేరే గానీ, ఇంకా ఎక్కువ ట్రూగా ఉండేది కాస్త నిజంగా మోస్ట్ డిజర్వ్డ్ పర్సన్ పవన్ అవుతాడేమో అని నాకు అనిపిస్తుంది స్లోగా. ఇంకా తను ఎక్కడన్నా ఏమన్నా తప్పులు చేస్తే తెలీదు గానీ, రీతుతో తను తోస్తూ అడ్డుకుని మాట్లాడే తీరు అది కొంచెం ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు ఆ టైంలో. అది తన తప్పు గానీ, మిగతా విషయాల్లో అయితే గనక చాలా క్లియర్‌గా ఉంటాడు. మంచివాడిగా కూడా ఉంటాడు. ఫస్ట్ ఎపిసోడ్‌లో కూడా చెప్పాను నేను. మంచోడే. ఏదన్నా ఎవరి మధ్య అయినా కొంచెం విభేదాలొచ్చినా కూడా నెమ్మదిగా ఎళ్లి నైస్‌గా చెప్పి సెట్ చేస్తాడు. అట్లాంటివి కొన్ని ఉన్నాయి గానీ, మధ్యలో కొన్ని చోట్ల తప్పుతుంటాడు. మొత్తానికి తన బ్యాలెన్స్ తను చేసుకుంటే గనక తనకైతే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయము. ఇంకా మోస్ట్‌గా మాట్లాడాల్సింది ఎవరి గురించంటే ఇమాన్యుయల్‌ది ఈ మధ్యన తనకి నాగార్జున గారు ప్రతి ఎపిసోడ్‌లో వచ్చినప్పుడల్లా పొగుడుతూ ఉండేది. కాస్త ఒక 2 సార్లు నుంచి కొద్దిగా పడుతూ ఉంటాయి అక్షింతలు. కొంచెం డల్ అవుతున్నాడు. ఏం చేయాలో తెలియట్లేదేమో. ఆహ్, లాస్ట్ టైము తనుజాని ఎవరైతే కళ్యాణ్ నామినేట్ చేస్తానని చెప్పి చేయలేదో అప్పటి నుంచి తనలో ఉన్న డిఫరెంట్ కోణం ఒకటి కనిపిస్తూ తనలో తనే కొంచెం